హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ గొంట్ల ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు హెల్తీగా టేస్టీగా రాగి పిండితో పొంగనాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మనకు రాగుల్లో ఐరన్, కాల్షియము, బి విటమిన్ ఇంకా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇంకా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ రాగి పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పొంగనాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఇందులోనే 1 కప్పు సుజీ రవ్వ వేసుకోవాలి. దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటాం కదా. ఈ రవ్వ వేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని ఈ పిండి రవ్వ మొత్తము కలిసేటట్లు ఒక విస్కర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా నీట్గా సాఫ్ట్గా వచ్చేటట్లు బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా బాగా కలపాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత ఉంచుకొని ఒక 10 to 15 minutes ఈ పిండిని నాననివ్వాలి. ఇందులో మనం పెరుగు వేసుకున్నాం కదా, పిండి ఇందులో నానితే పిండి సాఫ్ట్గా వచ్చేస్తుంది. 15 minutes అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిలో మనము ఒక క్యారెట్ని సన్నగా తురుము పట్టుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను ఒక చిన్న కప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూను వంట సోడా కూడా వేసుకోవాలి. ఈ వంట సోడా వేసుకోవడం వలన పిండి సాఫ్ట్గా అయ్యి పొంగనాలు బాగా పొంగుతాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని ఈ పిండి మొత్తము బాగా కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి కొంచెం గట్టిగా అయింది కదా, ఇందాక మనము నానబెట్టినప్పుడు పెరుగు వాటర్ అంతా పిండి అబ్జర్వ్ చేసుకొని గట్టిపడింది. ఇప్పుడు మనము దీనికి సరిపడా కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. రాగి పిండి మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండడం వలన మనకు బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి రక్తహీనత రాకుండా ఉంటుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనము స్టవ్ మీద ఒక పొంగనాలు ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పిండిని ఈ గుంతల్లో వేసుకోవాలి. ఇలా అన్ని గుంతల్లో వేసుకోవాలి. రాగులు షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. రాగి పిండి తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాకుండా ఫైబర్ అధికంగా ఉండటం వలన కడుపు నిండిన భావన కలిగి బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. ఇలా మొత్తం పిండి వేసుకున్న తర్వాత దీనిపైన మూత ఉంచుకొని ఒక 10 minutes ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కాలనివ్వాలి. చూడండి, బాగా రోస్ట్గా కాలాయి కదా. ఇప్పుడు వీటిని మనము ఇటువైపుకు తిప్పుకోవాలి. ఇలా అన్నీ ఇటువైపుకు తిప్పుకోవాలి. చూడండి, చాలా బాగా పొంగాయి, చాలా బాగా రోస్ట్గా వచ్చాయి కదా. ఇప్పుడు మనము ఇటువైపు కూడా కాలాయి కదా, వీటిని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా పొంగనాల్లాగా పోసుకొని మూత పెట్టి కాలనివ్వాలి. చూడండి, కాలిపోయాయి కదా, వీటిని కూడా ఇటువైపు కూడా తిప్పి కాలనివ్వాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేకాకుండా రాగి పిండితో చేసుకుంటున్నాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేకాకుండా మనకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచించేటప్పుడు మనకు ఇవి ఓన్లీ 10 to 20 minutesలో అయిపోతాయి. కాబట్టి ఇవి ఫాస్ట్గా అయిపోతాయి. కాబట్టి మనము అప్పుడప్పుడు ఈ రాగి పిండితో పొంగనాలను ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ రాగి పిండి పొంగనాలు ఇడ్లీ కారం పొడితో కానీ, టొమాటో చట్నీతో కానీ
తింటే సూపర్గా ఉంటాయి. ఇన్ని విటమిన్లు ఇన్ని పోషకాలు ఉన్న వీటిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే మరిన్ని వంటకాల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.